రైస్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిపోతుంది. రైస్ పెట్టాను. ఇంక ఇది కర్రీ కూడా వండేస్తున్నాను. వంకాయ టమాటా కర్రీ మొత్తం అంతా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో నా వంట అనేది కంప్లీట్ అయిపోద్ది మొత్తం అంతా. ఇంక ఇప్పుడైతే మా పాపకు లేపుతాను. లేస్తుందో లేదు, కొంచెం సిరుబురులాడుతుంది. లేగమ్మా పాప, పండు లేగు పండు, అమ్మ లేగమ్మా. ఇచ్చుడు చూడు ఏంటి, ఒక్కరోజు కూడా పడుకోవట్లేదా నువ్వు? చూసారా, పడుకొని లేపితే ఒక్కరోజు కూడా పడుకోనివ్వా అనేసి అంటుంది. ఏది చెప్తాము, పడుకుందా సరే వాళ్ళకి సెలవు కావాలి, ఉండిపోతాను అనేసి ఏదో వంక చూసుకొని ఏదో విధంగా. కానీ మనమైతే ఉంచే రకం కాదు కదా, పంపించే రకము, పంపించడమే. ఇప్పుడైతే దోశలు వేసుకుంటాను. దోశ పిండి పక్కనైతే కర్రీ అనమాట, వంకాయ టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఏ జ్యూస్ లాగా ఉందని అనుకోవద్దండి. నేనే ఎక్కువ టమాటాలు వేసి, మా ఆయన అలా చేయమన్నారు, గ్రేవీలా చేయాలి అనేసి. మా సైడ్ అయితే అలాగే చేసుకుంటాం. వంకాయ టమాటా అంటే అలాగే చేసుకుంటాము. ఇవైతే పాలు, ఇదైతే దోశ పిండి. తనైతే లేగలేదు, లేపుతున్నా సరే లేగట్లేదు. లేగమ్మా పాప లేగు. ఇక్కడ మా పాప అయితే బ్రష్ చేస్తుంది, బ్రతిమాలించుకుంటుంది అనమాట. అలాగ రోజు కూడా అంతేని, ఒక 10 నిమిషాలు బ్రష్ పెట్టుకుని అలా కూర్చుంటుంది. అప్పుడు కొంచెం గట్టి కేకేస్తే అప్పుడు అనమాట స్టార్ట్ చేస్తుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏటో వర్షం పడుతుందో ఏటో. ఈరోజు అయితే చెప్పాను కదా బోల్డ్ పనులు ఉన్నాయి. ఇంక దోశలు అయితే అయిపోయాయి, చేసేసుకున్నాను. ఆ పిండి ఏంటంటే కొంచెం పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మిగిలింది ఏంటంట నువ్వు? ఇక్కడైతే మా పాప అయితే బయలుదేరిపోయింది. యూనిఫామ్ కూడా దాన్ని బట్టి అదే వేసుకుంది. ఇక్కడ మా ఆయన అయితే బ్యాగ్ చిరిగిపోయింది అనమాట. మొన్నే కొన్నాము, కొని ఒక నెల ఇలాగ అవుతుంది. నెల రోజులు వేసుకోపోయి ఉంటుంది, ఒక వారం వేసి ఉంటుంది. బ్యాగ్లో బుక్స్ బరువుకి ఏంటంటే మొత్తము శుభ్రంగా చిట్లేసి పోగులు ఇవన్నీ వచ్చేసాయి. అది మొత్తం కాల్చి మా ఆయన ఏంటంటే సేమ్ దారంతో ఏంటంటే కుట్లేస్తున్నారు. అమ్మయ్య, మొత్తానికైతే కొన్ని సర్దిసాము, కొంత పని అయితే అయిపోయింది. ఇంకొక పని ఉంది. వేరే వాళ్ళు బట్టలు ఇస్తానన్నారు కదా, వాళ్ళు కూడా ప్యాకింగ్ చేసి పెట్టేస్తే ఇంకా అయిపోయినట్లేనమాట. అన్నీ కూడాను ఇందులోన ఇవి పేపర్ పేస్ట్, బక్రము, ఇవన్నీ లైనింగ్లన్నీ ఇందులో పెట్టున్నాను ఈ బాక్స్లో. ఇంక ఈ బాక్స్తో అయితే దారతీళ్ళు మిషన్ హెడ్ తీసి ప్యాకింగ్ చేస్తారు మా ఆయన. ఇంక ఇవి బట్టలు అనమాట, నావి కొత్త బట్టలు. ఈ బ్యాగ్ నిండుగా ఉన్న కొత్త బట్టలేనమాట. ఇప్పుడు వరకు వేయలేదు. ఇంకా బెడ్షీట్ అయితే ఒకటే ఉంది అందులో. బెడ్షీట్ ఎందుకంటే చిన్న పాప పట్టుకొని వెళ్తాను కదా, అక్కడ నిద్ర వస్తే పడుకోవడానికి అనమాట. ఇది కూడాను బట్టలు అనమాట మొత్తము. ఇవన్నీ కూడాను బయట వాళ్ళవి. ఈ కవర్లతోటి అందులో పెట్టేసి ప్యాకింగ్ చేస్తాను. ఇంకా వర్షం పడుతుంది అనేసి ఇంట్లోనే వాషింగ్ మిషన్లో వేసి డ్రై చేసి బట్టలు అయితే ఇలాగా తాళ్ళ మీద ఆరేస్తున్నాము. మరి తప్పదు, బయట అక్కడ వేయడానికి అవ్వదు. ఇందులో అయితే ఆ జాక్ మిషన్ హెడ్ అనేది ఇందులో ఉంది, ఇందులో ప్యాకింగ్ చేస్తారు మా ఆయన. ఇది ఏంటుందో మరి నాకు తెలియదు, ఖాళీ డొక్కే. ఇంకా అంతేనే. ఇంకా వ్యాన్ వస్తే వెళ్ళిపోవడమేనే. ఇది బయట మిషన్ అనమాట, అంటే ఇది పీకో మిషను. ఇది కొంచెం క్లీన్ చేసి హెడ్ ఇదంతా క్లీన్ చేసి స్టాండ్ వేరే చేసి వ్యాన్ మీదకి ఎక్కించేయడమని. ఇంక దాంతోపాటు సైకిల్ కూడా పట్టుకొని వెళ్ళిపోతాము. ఎందుకంటే అక్కడ బయట చాలా పీస్ఫుల్గా ప్లేస్ అనేది ఉంది, అక్కడ మా పిల్లలు నడుపుకోవడానికి. ఇక్కడంటే అవదు, చిన్న రోడ్డు.
ఇందులో ఉన్న బళ్ళు బైకులు అన్నీ తిరుగుతుంటాయి. ఏ రోజుకి ఎలాగుంటుందో తెలియదు, అందుకని అనేసి ఇది వేరే చేసి కొంచెం క్లీన్ చేసి ప్యాకింగ్ చేసేది. ఇంకా ఈ ఎరుకలోనే ఒక హెడ్ ఉంది, ఇది కూడా క్లీన్ చేసి అక్కడ పట్టుకొని వెళ్ళిపోవడమేని. అంటే చూస్తాను, పట్టుకొని వెళ్ళాలనుకుంటే పట్టుకొని వెళ్తాను, లేదంటే ఇక్కడ ఉంచేస్తాను. బయలుదేరిపోవడమేని. మొత్తము బట్టలు అదే డ్రెస్ చేంజ్ చేసుకొని పాపకు కూడా కొంచెం ఫుడ్ అనేది తినిపించేశాక మా ఆయన అయితే బయలుదేరిపోయినారు. నేనే బయలుదేరిపోయి ఇంకా బండి వస్తే బండి మీదకి అన్ని సామాన్లను కూడా షిఫ్ట్ చేసుకొని ఇంకా తాళం వేసుకుని వెళ్ళిపోవడమేని. ఒక పూటైనా అక్కడ ఉండేసి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాము. ఇంకా రేపటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను షాప్కి అనేది వెళ్ళడము. మార్నింగ్ కూడా షిఫ్ట్ చేస్తాము. షాప్ కూడా ఎలాగుందో ఒకసారి చూపిస్తాను. చూడండి నా కూతురు హాయ్ అని చెప్తుంది. పాపారా ఇచ్చుడు చెప్పు. ఇంకో సైకిల్ కూడా తెస్తాము. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట, మెట్లు ఇవన్నీ వచ్చి ఈ ప్లేస్లో మా పాప సైకిల్ ఇవన్నీ తొక్కుకోగలదు, అందుకనేసే సైకిల్ కూడా తెస్తాము. ఇంక షాపు ఈ టేబుల్ అయితే ఇంక పూర్తి కాలేదు కానీ పర్లేదు, కాంప్రమైజ్ అయిపోవడమేని. ప్రస్తుతానికి స్టార్ట్ చేయడమేని. దీని గురించి పెండింగ్లో అలా ఉంచితే కరెక్ట్ కాదు. మిషన్ అయితే ఈ బోర్డుకి సెట్ చేసాము. టేబుల్ అయితే 2 మనీ కౌంటర్లు అనమాట, ఇదొకటి అంటే 2 కాదు ఒకటేని. ఒకదానికి లాక్ ఉంది కదా అదేని. ఇది మామూలుగా ఇంపార్టెంట్ వస్తువులు స్టోరేజ్ చేసుకోవడానికి, ఇవేవైనా ఫ్యాబ్రిక్ డ్రెస్సులు ఇలాంటివి పెట్టుకోవడానికి. ఈ కింద కూడా అంతేనే, సేమ్ అంతేనే. ఇంక ఇవన్నీ సర్దాలి, ఇంకా అది కూడా అలాగే ఉంటుంది. మా పాప అయితే అన్ని తీసేసి వేసేసి చూసేస్తుంది. ఇది నా మిషను, నా ఫేవరెట్ మిషను. ఈ బోర్డు అయితే రూమ్ బోల్డ్ అని ఇచ్చాడు సరిపోయినన్ని. ఈ మిషన్ అయితే ఇక్కడ సెట్ చేసాము. ఈ ర్యాక్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉంచాము. ఈ పైన హ్యాంగర్లు పెట్టుకోవడానికి అనమాట. ఇది ఒక సపరేట్గా రూమ్ అనేది పెట్టడానికి, పైపులు పెట్టి డోర్ కట్టన్లు ఇవన్నీ వేసి ఇవన్నీ పెట్టడానికి అనమాట, సపరేట్గా చేయడానికి. ఎందుకంటే మా పాప ఉంది కదా పడుకోవడానికి. ఇది పీకో మిషన్ అనమాట, పీకో మిషను. ఇవన్నీ కూడాను డ్రెస్సులు, ఇంకా బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ కూడా ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి అనమాట. అది దేవుడు అన్నారు. ఇంకా పెండింగ్ ఉంది కదా, అదంతా వర్క్ కూడా చెయ్యాలి. ఈ ప్లైవుడ్లు అన్నీ పెట్టడం అనేది ఉంది, మా ఆయన పెట్టేస్తాను అన్నారు. ఇంక కుర్చీ వాడుకోవడానికి బకెట్ ఇవన్నీ కూడాను. ఇంకెందులో కూడాను బట్టలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ టేబుల్లోని షిఫ్ట్ చేసేసి పేర్చేస్తాను. ఇంక ఇంటికాడ ఒక మిషన్ అయితే ఉండిపోయింది, మరి అది తేలేదు. ఈ పైపులు అయితే ఈ పైన చెప్పాను కదా, ఈ పైన పెట్టేసి డోర్ కట్టను వేసి ఇంక ఇక్కడ అయితే ఒక మా ఊర్లో అదే మా ఇంటికాడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది మిర్రర్ది, అది తెచ్చి ఎవరైనా సరే వేసుకొని చూసుకొని ఒకసారి లేడీస్ కంటే ఉంటుంది కదా దాని గురించి అనేసి ఏంటంటే ఇక్కడ పెట్టడానికి అన్నమాట. ఇంకంతేనే. రూమ్ చూస్తే ఇలాగ ఉంటుంది. పైన ఫ్యాను, వాళ్ళు ఇచ్చిన ఫ్యాన్ అని, వాటర్ బాటిల్ కూడాను, గ్లాస్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇలాగేంటంటే ముందుకి డోర్ అనేది పెట్టమన్నాము, వాళ్ళు పెట్టలేదు. ఇంక ఈ సెంటర్లో కూడా ఒక ప్లైవుడ్ అనేది వస్తుంది సెల్ఫ్ లాగా, వాళ్ళు అది పెట్టలేదు. మరి వాళ్ళకి పెట్టలేము, పెట్టేసి చెప్పలేము. మేమే ఏదో మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకొని సెట్ చేసి పెట్టుకోవడం తప్ప. ఇదైతే ఈ ఫ్రంట్కి ఇలా పెట్టేయాలనుకుంటున్నాం అనమాట, లాక్ చేసుకున్నట్లు, ఓపెన్ చేసి లాక్ చేసినట్లు. ఎందుకంటే ఇది రోడ్డు కదా, బళ్ళు వ్యాన్లు వెహికల్స్ ఇవన్నీ వస్తుంటాయి. నేను ఈ స్టిచ్చింగ్ మైండ్లో ఉండిపోయి వదిలేసాను అనుకో, 1-2 అయిపోతాయి. అందుకని అనేసి చేసేస్తాము. మా ఊరికి వచ్చాము, మా ఊరికి వచ్చేసి భోజనం చేస్తాము. మా అత్తమ్మల ఇంటికాడ భోజనం చేసి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే ఒక విచిత్రం చూపిస్తాను. ఇక్కడ పిల్లలందరూ స్కూల్ దగ్గర క్యారం బోర్డు ఆడుతున్నారు, టీచర్ పక్కనే ఉంది చూడండి. ఈ టీచర్ ఎవరో కాదు, మా తోటికోళ్ళు, మా అక్క.
ఈ పిల్ల సిగ్గు ఎక్కువ. చూడండి, భయం లేదు, బాధ లేదు. ఈ పిల్లలు ఏమో క్యారమ్ ఆడుతున్నారు. తిన్నారా తిన్నారా తినేసావాక నువ్వు? ఇప్పుడైతే మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సారీ, మా ఊరికి కాదు, షాప్కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. షాప్కి వెళ్ళిపోతున్నాము. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. వెళ్ళి వచ్చేలోగా తన నిద్ర వస్తుంది, పడుకోబడిపోయింది అనమాట. అందుకే తన గురించి సపరేట్గా బొంతని తెచ్చాము, అందుకే పడుకొని వేస్తాము. క్వాలిటీకి అల్మర్లోని ర్యాక్లోని మొత్తం అన్ని కూడా బట్టలను మేము సర్దుకోవాలి. ఈ పక్కన ర్యాక్ ఉంది కదా, ఆ ర్యాక్లో ఏంటంటే ఈ బట్టలు ఇవన్నీ కూడాను, క్లాత్లు ఇవన్నీ కూడాను సర్దుకోవాలి. స్టిచ్చింగ్ తాలూకు మెటీరియల్స్ అన్నీ కూడాను, ఇంక ఈ లైనింగ్లు, బ్లౌజ్ పీస్లు ఎవరెవరు ఇచ్చినవి ఉన్నాయి, స్టిచ్ చేసినవి, స్టిచ్ చేయబడినవి అన్నీ కూడాను, ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ప్రస్తుతానికి సర్దాను. అవి అక్కడ పెట్టాల్సిన సామాన్లు కాదు, కానీ అడ్జస్ట్ చేశాను. అక్కడ పెట్టాల్సినవి ఏంటి, మెటీరియల్స్ తేవాలి. అవి తెచ్చిన తర్వాత అప్పుడు ఆ సామాన్లు ఏంటంటే ఇందులోకి, ఈ టేబుల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. అప్పుడు చూపిస్తాను. ఇంకేం కావాలి చూడండి, అంటించారు మా ఆయన ముఖం చూడండి, సిగ్గుపడి. మొత్తం అయిపోయింది, ఇలా పేర్చేసాను. అయితే నా వీడియో చూసిన వాళ్ళకి షార్ట్స్ అప్పుడప్పుడు పెడుతున్నాను. ఈసారి రెగ్యులర్గా పెడతాను. షాప్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, ఈసారి డైలీ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి అబ్బా. ఒక్క లైక్ చేస్తే ఒక 10 మందికి ఇలాగ వెళ్తుంది, రీచ్ అవుద్ది. దయచేసి చెయ్యండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.